స్పెషల్‌గా అయ్యంగార్ బేకరీస్‌లో మాత్రమే దొరికే ఈ టేస్టీ వెజ్ శాండ్విచ్ ఎలా చేయాలో తెలుసుకుందామా? ఫస్ట్ కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత రౌండ్‌గా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్ సాఫ్ట్‌గా అయ్యాక ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని, అందులో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. టమాటా సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు కూడా అందులో వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని 1 నిమిషం తర్వాత కొద్దిగా కారం, గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఫైనల్గా ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ కూడా యాడ్ చేసుకొని కాసేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టఫ్ చల్లారాక ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన లైట్గా గీ అప్లై చేసి స్టఫ్ పెట్టి సెకండ్ స్లైస్తో కవర్ చేద్దాం. లాస్ట్గా ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ శాండ్విచ్ని 2 వైపులా క్రిస్పీగా కాల్చుకొని తీసేస్తే మన వెజ్ శాండ్విచ్ రెడీ.